వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం వద్ద భక్తులపై విరిగిపడ్డ కొండ చర్యలు. పొడియం లేకపోతే నగ్నంగా ఉన్నట్టు ఉంది అని తెలిపిన పవన్ కళ్యాణ్. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం. కర్నూలు జిల్లా ఘనంగా ఎల్లమ్మ జాతర చివరి వారం ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని పట్టణం కొండల్లో వెలిసిన ఎల్లమ్మ తల్లి జాతర చివరి వారం జరుగుతున్నాయి. ప్రసాద్ సోదరులు ధర్మకర్తలు మాట్లాడారు. ఆదోని రేణుకా ఎల్లమ్మ మాత ప్రసన్న భక్తాదులకు ఈరోజు ఆదోని ఎల్లమ్మ మాతది 4వ వారంలో జాతర జరుగుతున్నది. మార్నింగ్ అమ్మవారికి అభిషేకం చేశాము, కుంకుమార్చన చేశాము, పూజలన్నీ ముగించాము. తర్వాత భక్తులకు దర్శనాలు స్టార్ట్ చేశాము. దర్శనాలు జరుగుతున్నాయి. పోలీసు వారు బందోబస్తు చాలా బాగా చేసినారు. భక్తులు కూడా వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు ఉండకుండా ఇక్కడి నుంచి బయట ఎందుకంటే సైట్ చిన్నగా ఉంది, క్రౌడ్ ఎక్కువైతే కొంచెం కష్టం అవుతుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు దర్శనం చేసుకుని పోతుంటే బాగుంటుందని మా రిక్వెస్ట్, ధర్మకర్తల రిక్వెస్ట్. ఒక 10 నుంచి 12, 13 వేలు రావచ్చండి. దర్శనం చేసాం. మంచి వర్షాలు, మంచి వర్షాలు వచ్చి అందరు దేవుడు మా ఎల్లమ్మ అందరికి ఆదోని ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ఈ గుడికి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ప్రజలు వస్తారండి. వాళ్ళ భక్తులు అక్కడి నుంచి కూడా వస్తారు. పూజ అయితే మార్నింగ్ మేమంతా చేసేస్తాము. వచ్చిన భక్తాదులకు అందరికి దర్శనాలే, మొత్తం దర్శనాలు. ఈ రోజు ఏం పూజలు స్పెషల్ ఉండవు. మార్నింగ్ 3 గంటల నుంచి మేము పూజలు చేసుకుంటాము. అమ్మవారికి అభిషేకాలు అయిపోతాయి, కుంకుమార్చనలు అన్నీ అయిపోయింటాయి మార్నింగే. ఇప్పుడు ఈ జనంలో మేము వేరే వాళ్ళకి స్పెషల్ పూజలు చేసే కష్టం. జాతర రోజు ఖచ్చితంగా 2 చినుకులన్నా పడిపోతాయండి. వర్షం అయితే ఖచ్చితంగా వస్తుంది. నా పేరా రాజేంద్ర ప్రసాద్ అండి. ప్రసాద్ సోదరులు ధర్మకర్తలు. తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతి పట్ల వివిధ బీసీ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో తీన్మార్ మల్లన్న టీం, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ, బీసీ జేఏసీ వడ్డపల్లి మనోహర్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నారెళ్ల శ్రీనివాస్, బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్మాల శ్రీనివాస్, వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు.
జాతీయ త్రివర్ణ పథకం అడాప్షన్ డే సందర్భంగా త్రివర్ణాన్ని గౌరవిస్తూ దేశాన్ని ప్రేమిద్దామనే నినాదంతో చెన్నూరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాల కొత్తగూడెం కాలనీలో ఈరోజు జాతీయ జెండా దత్తత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెన్నూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ జాడి తిరుపతి గారు మాట్లాడారు. జాతీయ పతాకాన్ని భారతదేశానికి అడాప్షన్ అంటే దత్తత ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్ వాళ్ళు జూలై 22, 1947 రోజున ఈరోజు మనకు ఈ దత్తత ఇవ్వడం జరిగింది జాతీయ పతాకం. మరి ఇవాళ జాతీయ పతాకాన్ని మనం 15 ఆగస్టుకు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తాం. అంటే ఇవాళ ఈ జాతీయ పతాకాన్ని మనము సార్ చెప్పారు, ఈ రంగు ఎందరో యోధులు వాళ్ళ ప్రాణాలర్పించి మనకు దేశానికి స్వాతంత్రం ఇచ్చిన రంగులు వాళ్ళు. ఈ రంగు చూస్తే మనకు వాళ్ళకు గుర్తుకు రావాలి. ఈ రంగు తెల్ల రంగు చూస్తే శాంతికి నిలయండి, పచ్చ రంగు హరిత సంపదకు నిలయం. అంటే మన దేశాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఈ హరిత సంపద. అంటే ఈ చక్రం అనేది అశోకుని చక్రం, అశోకుడు మహారాజు ధర్మానికి నిలయం. అంటే ఇవాళ మనకి అడాప్షన్ చేసినటువంటి ఇలా ఈ జెండాను కర్నూలు జిల్లా అదోని పట్టణం శివార్లో పొలాల్లో వెలిసిన తర్వాతి ఎల్లమ్మ జాతర చివరి వారం జరుగుతున్నాయి. పూజారి బండారి రాము మాట్లాడుతూ, మేము దళిత పూజారులం, ఎస్సీ పూజారిని. మా వంశం పరంపర ముత్తాతల నుండి, మా తాత మా తండ్రి తర్వాత నేను 1961 నుండి మేము పూజారిగా కొనసాగుతున్నామని తెలిపారు. కర్నూలు డిస్టిక్ ఆదోని మండలము, ఆదోనిలో కొండలో వెలిసిన తర్వాతి ఎల్లమ్మ పరశురాముడు 1922 నుండి అమ్మవారు పూజారులు, మేము దళిత పూజారులు, ఎస్సీ పూజారులు. మా వంశం తరఫున పరంపర మా తాతలు ముత్తాతల నుండి 1922 నుండి కొనసాగుతున్నాము. మా ముత్తాతలు జేజీ తాతలు అయినాక ఇప్పుడు మా స్థానంలో ఉన్నాం. వేల భక్తులతో వస్తున్నారు. కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి, తమిళనాడు నుండి వేల సంఖ్యలతో అమ్మవారిని, తర్వాతి ఎల్లమ్మని, పరశురాముని, సంతాన లక్ష్మిని, సంతాన ఎల్లమ్మని, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిస్తుంది అమ్మ. వేల భక్తులతో అమ్మవారు మొక్కులు తీర్చుకుంటారని భక్తాదులు వేల సంఖ్యలతో వస్తున్నారని కోరుచున్నాను. స్పెషల్ అంటే ఏమంటాయంటే ఈ 4వ వారము దర్శనం టికెట్, టెంకాయ టికెట్ అమ్మవారికి. ఎందుకంటే రష్ ఎక్కువ ఉంది కదా, లైన్ క్యూలో తీసుకొని చేస్తున్నాము. పోలీస్ శాఖ వారు కానీ మాకు చాలా సహకరించినారు. వాళ్ళు చాలా మాకు ఈ సంవత్సరము చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు కానీ మాకు ఈ సంవత్సరం చూడలేదు ఇట్లా ఎంత సిస్టము, మాకు చాలా సహకరించినారు పోలీస్ శాఖ వారు. వాళ్ళకి వస్తున్నారు ఒక 5,000 మంది వరకు వస్తున్నారు సార్. ఎందుకంటే చెప్పులు కోసం అటు ఇటు వస్తుంటారు వర్షాలు బట్టి. గతంలో నుండి మేము ఇప్పటి వరకు ఈ అమ్మవారి సేవలు చేసుకుంటూ ఉంటున్నాము. నా పేరు బండారి రాము. 7 మీటర్ల వారి పూజారులు మేము, దళిత పూజారులు, ఎస్సీ పూజారులు. 7 మీటర్లు ఉండటం మన అక్కడ అమ్మవారు అరంగేత్ నగర్ లోన అమ్మవారు అంత స్థానం అంతా అక్కడ పెట్టినాం. అక్కడ అంత 7 మీటర్లు ఉండటం, 7 కుటుంబాలతో కలిసిన ఈ పూజారులు మేము కొనసాగిస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు. ఎందుకంటే కొంచెం మాకు ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం మాకు కొంచెం, ఎందుకంటే భక్తాదులకి కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, మహారాష్ట్ర నుండి వచ్చే భక్తాదులు కొంచెం ఏం బాధపడుతున్నారంటే ఇక్కడ మాకు సరైన సహకారం లేదనమాట మున్సిపాలిటీ శాఖ వారి నుండి. ఎందుకంటే బాత్రూములు కానీ చాలా బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ మాకు మేజర్ ప్రాబ్లం అంటే సార్ వసతులు అటెట్గా ఉంది సార్. ఎందుకంటే కొలాయిలు పెట్టినాము, బావి నుండి వచ్చింది. అది మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం కానీ ఎక్కడో చాలా ఉంది సార్. ఇక్కడ
చాలా బాధపడుతున్నారు. కొంతమంది భక్తాదులు దౌర్లు వచ్చిన వాళ్ళు స్నానం చేసుకునేదానికి కానీ లెట్రిన్ పోయేదానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ కొంచెం మాకు ఇది మున్సిపాలిటీ శాఖ వారు మాకు సహకరించాలని ఇప్పుడైనా మేలు మాకు చేయాలని కోరుచున్నాము. ఇట్లు నా పేరు బండారి రాము, 7 మీటర్ల వారు పూజారులు మేము ఎస్సీ. వరంగల్ జిల్లాలో నివసిస్తున్న గుడిసె వాసులందరికీ వ్యక్తిగత కరెంటు మీటర్లు మరియు ఇందిరమ్మ ఇల్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎంసీపీఐ నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ వాస్తవంగా ప్రభుత్వం అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున పేదోళ్ళు గుడిసెలలో నివసిస్తూ ఉన్నారు. సుమారు 10,000 కుటుంబాలు. జక్కలొద్ది కానీ, బెస్తం చెరువు కానీ, అట్లాగే రాజీవ్ గృహకల్ప కానీ, అట్లాగే గీసుగొండ ప్రాంతంలో, నర్సంపేట ప్రాంతంలో పేదోళ్ళంతా కూడా ఈరోజు గుడిసెలు వేసుకొని పెద్ద ఎత్తున గుడిసెలలో చీకట్లో మగ్గుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. ఎందుకంటే ప్రభుత్వం పేదోళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పేసి అన్నారు, తాగేటోళ్ళందరికీ మంచినీళ్ళు అందిస్తా అని చెప్పేసి అన్నారు. ఉచిత పథకం కింద పేదోళ్ళందరికీ కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు గుడిసెలలో ఎక్కడ కూడా కరెంటు లేని పరిస్థితి, పేదోళ్ళంతా కూడా అవస్థపడుతున్న పరిస్థితి ఈ నగరంలో ఉంది. అందుకే ఈరోజు ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడిసెవాసులంతా కూడా చీకట్లో మగ్గుతున్న పేదోళ్ళందరికీ కూడా కనీసం ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం కింద కరెంటును సప్లై చేయాలని చెప్పేసి, స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే సైడ్ డ్రైన్లు, మంచినీళ్ళు తాగడానికి కూడా కనీసం పేదోళ్ళు నోచుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆ గుడిసెలలో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పేదోళ్ళంతా కూడా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు. కానీ వరంగల్ నగరంలో అనేక కాలనీలు గత 20 సంవత్సరాల నుండి కాలనీలు ఈ నగరంలో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం హోల్డర్ అనే పేరుతోటి ఇంటి నెంబర్లు కేటాయించి యాజమాన్య హక్కు లేకపోవడం ద్వారా, హోల్డర్ అనే పేరు ఉండడం ద్వారా ఇందిరమ్మ పథకానికి కూడా ఇండ్లకు కూడా అర్హులు కాకుండా పోతున్న పరిస్థితి ఉంది. అందుకే వెంటనే ప్రభుత్వం ఆ హోల్డర్ అనే పేరును తొలగించి యాజమాన్య హక్కు కల్పించి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సాగర్, ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడారు. ఎవరన్నా ఫోన్ పేలు చేస్తామంటే, గూగుల్ పే చేస్తామంటే కూడా పట్టించుకోకుండా కేవలం డబ్బులు మాత్రమే తీసుకొని ఆ డబ్బులు రకరకాలుగా చేతులు మారి చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఎలా చేరిందో స్పష్టంగా కోర్టులు చూస్తూ ఉన్నాయి, ప్రజలు చూస్తూ ఉన్నారు, విచారణ జరుగుతున్న అంశాలని స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కాదని చెప్పి ఎవరిని మభ్యపెట్టడానికి దీంట్లో రాజకీయ కుట్ర ఉందని చెప్తున్నారు. నేనంటాను, మందు దాగేటువంటి నా అన్నదమ్ములందరూ కూడా తలా ఒక కేసు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నాడు కదా. వాళ్ళ ఆరోగ్యం ఈరోజు సర్వనాశ. 5 సంవత్సరాల పాటు నాణ్యత లేని మద్యాన్ని తాగడం ద్వారా వీళ్ళందరూ కూడా ఎంత ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఉంటారు. 5 సంవత్సరాల్లో ఒక్కొక్క రోజు మందు తాగే అన్నదమ్ములందరూ కూడా, వాళ్ళ కుటుంబాలంతా కూడా రోజుకొక బాటల్ మీద 100 రూపాయలు అదనంగా ఖర్చు పెడితే, సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, లేని కేసుల్ని తీసుకొని వచ్చి మా మీద రుద్దేస్తా ఉన్నారు, అసలు ఆ మద్యం కుంభకోణం అనేది లేదు, అబద్ధం చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడదో నాకు నిజంగా అర్థం కాదు. గత 4-5 నెలలుగా వివిధ కోర్టుల్లో ఎంతో మంది బెయిల్ కోసం వేసినటువంటి పేపర్లలో కానీ, లేకపోతే పోలీసు విచారణలో కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, వీళ్ళు అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాతనే అరెస్టులు జరిగినాయి. ఇంతమంది అరెస్ట్ అవుతా ఉంటే, ఇంతమంది జైలుకు పోతా ఉంటే, ఇన్ని ఆధారాలు కోర్టుకు మనం సబ్మిట్ చేస్తా ఉంటే, పేపర్లో ప్రజలంతా చదువుతా ఉంటే
ఇటువంటి కుంభకోణమే జరగలేదు అనే విధంగా మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్రంలో మందు దాగినటువంటి నా అన్నదమ్ముల గురించి వైపు నుంచి మాట్లాడుతా ఉన్నా, వాళ్ళ కుటుంబ నుంచి మాట్లాడుతా ఉన్నా. 2019కి ముందు క్వార్టర్ బాటిల్ ధర ఎంత ఉండే, 2019 నుంచి 24 మధ్యలో క్వార్టర్ బాటిల్ ధర ఎంత ఉండే అంటే రోజుకు ఒక బాటిల్ తాగితే బాటిల్ మీద 100 రూపాయలు అదనంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయింది నిజం కాదా? ఏ మందు బాబుని అడిగినా రాష్ట్రంలో చెబుతారు కుంభకోణం జరిగిందా లేదా అన్న విషయం. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాల పాటు వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నారు కదా. ఒక చీప్ లిక్కర్ని భయంకరంగా తయారు చేసి, బ్రాండ్ లేనటువంటి కొత్త బ్రాండ్లు తయారు చేసి వాళ్ళ మీద రుద్ది వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటం ఆడుకొని లక్షలాది కుటుంబాలని, కోట్లాది కుటుంబాలు కూడా అయి ఉండొచ్చు, నాకు లెక్క తెలియదు, వాళ్ళందరినీ సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. మాకు ఓట్లు ఎందుకు వేశారు? కూటమికి ఓట్లు వేసిందే రాష్ట్రాన్ని బాగు చేసుకుంటామని, అలాగే తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని కదా. ఏ కారణం చేత ప్రజలు మాకు ఓట్లు వేశారో అది 100% చేస్తాం మేము. ఈరోజు ఏమి జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్తాం. సహాయ సంకల్పం గొప్పదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఐటీఎం క్లైన్ కాలనీకి చెందిన మంజు అబాకస్ అండ్ వేదిక మ్యాథ్స్ అకాడమీ అధినేత మంజుల సేవా స్ఫూర్తితో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్బడి, గంగానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించిన ఈ కార్యక్రమానికి కోరకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంజుల సేవా నిరతిని అభినందించారు. ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకం అన్నారు. అటు చూడండి అందరు, అటు చూడండి. అటువంటి కార్యక్రమాలను దయానంద్ గాంధీ సారు అనేక రూపకల్పన చేస్తూ ఉంటారు. దాంట్లో ప్రత్యేకంగా మా మిత్రురాలు మంజుల గారు అబాకస్ క్లాసెస్ను ఎయిటింగ్ లైన్ కాలనీలో అనేక మంది విద్యార్థులకు నేర్పడంలో భాగంగా దాని నుండి వచ్చేటువంటి డబ్బులను ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి, ఇంకా చిన్న కుటుంబాలకు మేము ఇలా పెద్దగైనా కూడా ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా మాతో అయినటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన మంజులకు కలగడం అనేది నిజంగా చాలా సంతోషం. వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ డాక్టర్ సార్ కానీ అందరికి కూడా ఈ యొక్క గొప్ప ఆలోచన చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. మంజుల గారు ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేదలు ఉన్నారు. ఇక్కడ సింగరేణి కార్మికులు ఒక 10-12 వేల మంది ఉంటే మొత్తం ఎన్టీపీసీ కానీ ఇవంతా కూడా 15-20 వేల 30,000 మంది కార్మికులు ఉండవచ్చు కాక మిగతా వాళ్ళందరూ కూడా 2,50,000 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళు కానీ పేద కుటుంబాలలో ఏదో చిన్నగా ఇక్కడ దుకాణాలలో పనిచేస్తూ జీవించేటువంటి వాళ్ళే ఎక్కువ. వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ వాళ్ళు కష్టపడేటువంటి దానికంటే మా పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదు, వాళ్ళను మంచిగా చదివించాలనేటువంటి తాపత్రయంతో ఉంటారు. అయినా కూడా వాళ్లకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ అనేక వ్యయ ప్రయాసాలకు కోరుతూ చదివిస్తూ ఉన్నారు. మీలాంటి ఒక సేవా కార్యక్రమాల ద్వారా వారికి ఎంతో కొంత ఒక ధైర్యాన్ని నింపి ఒక చేదోడు వాళ్ళగా సహకారం అందించడం అనేది
మంచి కార్యక్రమం. మంజుల గారిని మరి ఒకసారి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందుకే నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో అనేక రకాలుగా ఈ ప్రాంతం కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అనేక వ్యాధులతోని ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే అనేక కష్టాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తేవాలని 5 ఏళ్ల కాలంలో ఒక మెడికల్ కాలేజు కేసీఆర్ గారిని ఒప్పించి జిల్లా కేంద్రంలో వచ్చేటువంటి మెడికల్ కళాశాలను ఈ ప్రాంతానికే ఏర్పాటు చేపించి ఇక్కడ నేను ఎమ్మెల్యే అవడానికి ముందు ఇదే ప్రభుత్వ దవాఖానకు 150 మంది మాత్రమే ఓపీ పోయేటువంటి వాళ్ళు. ఈరోజు ప్రతి దినం కూడా 2200, 2300 మంది దాంట్లో వైద్య సేవలు చాలా పేద కుటుంబాల వాళ్ళు పొందుతున్నారంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఇటువంటి సేవలు ఈ ప్రభుత్వ పరంగా కానీ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కానీ పేదలకు సేవలు అందించేటువంటి విధానం. హరిహర వీరమల్లు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా మూవీ ప్రదర్శనలో భాగంగా ప్రత్యేకంగా మీడియా సమావేశం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోడియం లేకపోతే మాట్లాడడం కష్టంగా ఉంది, నగ్నంగా ఉన్నట్టుంది. సినిమా పరంగా మీడియాతో ఇది మొదటి ఇంటరాక్షన్. నేను ఒక యాక్సిడెంటల్ యాక్టర్ పనిచేయడం తెలుసు కానీ ప్రచారం చేయడం రాదు అని వ్యాఖ్యానించారు. కొంచెం అందరూ మీరు దయచేసి వస్తే లెట్ మీ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేశాను ఇంత, నాకు పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతోటి సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు నాకు చేయలేదు. ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం మొహమాట పడతాను మాట్లాడటానికి సినిమాకి సంబంధించినంత వరకు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని. నాకు నచ్చే సన్నివేశాలు నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఇది నా మొదటి ఇంటరాక్షన్. ఇది కలెక్టర్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన రైతు. మేడం నన్ను కాపాడండి, తనను కాపాడాలంటూ ఓ రైతు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను వేడుకున్నారు. మార్కాపురం ఆసుపత్రి పరిశీలన కోసం వచ్చిన కలెక్టర్ను పెద్దరవీడు మండలం మద్దలవట్టకు చెందిన దొడ్డ కోటిరెడ్డి కలిశారు. హైవే పనుల్లో భాగంగా నా పొలం తీసుకున్నారు. ఎంతో విలువైన నా భూమికి ప్రభుత్వం సెంటుకు 9,000కే ఇస్తోనంటుంది. సెంటుకు 50,000 ఇచ్చి మీరే నన్ను కాపాడాలి అంటూ ఆయన కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ప్రయత్నం చేశారు. ఆషాఢ శుద్ధ ఏకాదశమి సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారికి శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీ దుర్గా భవానీ సేవా సమితి సభ్యులు 41 మంది సభ్యుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సారె సమర్పణ జరిగింది. సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి స్వామివారం 60వ సందర్భంగా ఈ విజయవాడ దుర్గా మల్లేశ్వర కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం పవిత్ర సారే కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా యారమండలం దుర్గా భవానీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ అమ్మవారికి సారే సమర్పణ కార్యక్రమం. సారే సమర్పణ కార్యక్రమాన్ని చెక్కి మనం చూడండి ఏదో మనం కొత్తగా పెట్టినటువంటి కాదు. పూర్వం నుంచి మన కుటుంబంలో కూడా అమ్మవారికి సారే సమర్పణ చేయడం అనేది ఆనవాయితీగా ఉంది. సారే ఎందుకు సమర్పణ చేస్తారంటే మన ఆడపిల్లకి మనం సారీ ఎలా ఇస్తామో అలా అమ్మవారిని కూడా దుర్గా భవానీ అమ్మవారిని కూడా మనకి ఆడపడుచుగా భావించి మనం అందరం కూడా అమ్మవారికి సారీ సమర్పణ చేసిన వల్ల ఆషాఢ మాసంలో అమ్మవారికి సారీ సమర్పణ చేసిన వల్ల అమ్మవారు అనుగ్రహించి ఈ మన యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడాను సస్యశ్యామలుగా వర్షాలు పుష్కలంగా పడి పాడి పంటలు పండి
మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంచుతుంది అని అనడంలో అతిశయోక్తి. అలాగే రానున్నటువంటి రోజుల్లో కూడా అందరికీ కూడాను సారి సమర్పించేటటువంటి హిందూ బంధువులందరికీ కూడాను అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఆ ఐశ్వర్యాలతో సంపదలతో ఆనందంగా కొలుతూ ఉంటారు అన్నటువంటి దాంట్లో అతిశయోక్తి. ఇటువంటి కార్యక్రమాలు మనం చేసినందువలన మనకే కాకుండా రానున్నటువంటి తరాలకు కూడా మనం తెలియజేసినటువంటి వాళ్ళం అవుతాం. హిందూ ధర్మంలో ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనము ఈ రకంగా చేస్తున్నందువలన రానున్నటువంటి ఎంతోమంది ఎన్నో తరాల వారికి అందరికీ కూడాను మన సంస్కృతి సాంప్రదాయాలు మనం అందించినటువంటి వాళ్ళు ఇదే మన యొక్క ఉద్దేశం. కావున ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ దుర్గా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క ఆషాఢ కార్య అమ్మవారి సమర్పణ కార్యక్రమానికి వచ్చినటువంటి దుర్గా భవానీ భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.